హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఒక 20 క్వశ్చన్స్ని చూస్తున్నాం. రైట్, ఆల్రెడీ మనం డైలీ కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ వీడియోలో కూడా ఒక 20 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు ప్రాపర్గా చూస్తే 100% 1 or 2 మార్క్స్ మీరు గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి దీంట్లో. ఓకే, సో ఎవరన్నా మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. భాషను భావాలను అర్థం చేసుకోవడంలో వ్యక్తపరచడంలో పూర్తి అశక్తత కనపరిచినట్లయితే అది ఏమిటి అని అడిగాడు. ఏమంటున్నాం నాన్న? భాషని అర్థం చేసుకోవడం అండ్ మాట్లాడడం అనేది కష్టం అవ్వడం. భాషని అర్థం చేసుకోవడం కూడా ఇబ్బంది, మాట్లాడడం కూడా ఇబ్బంది అన్నమాట. సో అట్లా ఎవరిలో అన్న అలాంటి భావాలు ఉంటే అది దేనికి సంబంధించింది అని అడిగాడు. సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 అలెక్సియా, ఆప్షన్ 3 డిస్పేసియా, ఆప్షన్ 4 అఫేసియా అన్నమాట. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి నాన్న. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అఫేసియా అన్నమాట. రైట్, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక టీచర్ ఉన్నాడు. టీచర్ ఏదన్నా మాట్లాడినప్పుడు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట ప్రాపర్గా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కడన్నా మీకు కనిపించింది అంటే అది ఏ డిసీజ్ అని అడిగినప్పుడు మీరు ఏం పెట్టాలి అంటే అఫేసియా అనేది పెట్టాలి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి చూసి చదవలేకపోవడం, చదివింది అర్థం చేసుకోలేకపోవడం. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న ఇవన్నీ. 100% ఎక్కడో ఒక దగ్గర మనల్ని అడుగుతూ ఉంటారు. రైట్, ఒక వ్యక్తి చూసి చదవలేకపోవడం. ఒక న్యూస్ పేపర్ ఇచ్చావు లేదంటే ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చావు, చూసి చదవలేకపోవడం, చదివింది అర్థం చేసుకోలేకపోవడం. ఈ అసమర్థ్యం ఏంటి అని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం ఏమంటాం అని అడుగుతున్నాడు. రైట్, సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 4 డిస్పేసియా, ఆప్షన్ 2 డిస్పేసియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 అలెక్సియా అని మాట్లాడుతున్నాం. సో చదవకపోవడం, చదివింది అర్థం చేసుకోలేకపోవడం అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఆప్షన్ 3 డిస్లెక్సియాకి సంబంధించిన మ్యాటర్ నాన్న. ఓకే, డిస్లెక్సియాకి సంబంధించిన మ్యాటర్. రైట్, సో రీడింగ్ ప్రాబ్లం అనిపించింది ఎక్కడన్నా అని మీకు అనిపిస్తే అది దేనికి సంబంధించింది నాన్న? అది డిస్లెక్సియాకి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సపోజ్ ఒక స్కూల్ అనే బోర్డు చూశాడు అనుకుందాం. రైట్, ఆ అబ్బాయి స్కూల్ అనే బోర్డుని తప్పుగా కూల్ అని చదవడం చేస్తూ ఉంటాడు. అంటే రీడింగ్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఏమంటాం నాన్న? డిస్లెక్సియా అంటాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమన్నాం? అఫేసియా అన్నాం. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తేనేమో అఫేసియా, రీడింగ్ ప్రాబ్లం వస్తేనేమో డిస్లెక్సియా అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. లిఖిత రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి అశక్తత, అంటే రాసి ఉన్న ఏదైతే లాంగ్వేజ్ ఉన్నో దాన్ని చూసి చదవడానికి ఇబ్బంది పడ్డం అని చెప్తున్నాడు. రైట్, సో ఆప్షన్స్ ఏంటి నాన్న? ఆప్షన్ 1 అలెక్సియా, ఆప్షన్ 2 అఫేసియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్గ్రాఫియా అని మాట్లాడుతున్నాం. సో చూసినా చదవలేకపోవడం, లేదు బోర్డుపై ఎవరైనా టీచర్ ఏదన్నా పదాలు రాసినప్పుడు గుర్తించలేకపోవడం. సో ఆ ప్రాబ్లం ఏమంటామంటే అలెక్సియా అంటాం అన్నమాట. ఓకే, సో దే కెనాట్ రీడ్ ద రిటెన్ వర్డ్స్. ఏదన్నా రాసిన వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్ని వాళ్ళు చదవలేరు అన్నమాట. ఓకే రైట్, సో ఇది థర్డ్ క్వశ్చన్ అన్న. రైట్, సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ గ్యాప్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ డైలీ మీకు వస్తూ ఉంటాయి. ఓకే రైట్, క్వశ్చన్ నెంబర్ 4. చూసి రాయడంలో కూడా అనేక తప్పులు ఉన్నట్లయితే ఆ అసమర్థ్యం ఏంటి? చూసి రాయడం కూడా తప్పు రాస్తే, చూసి రాయడం కూడా రాయకపోతే ఏమంటాం అంటున్నాడు. సో ఆప్షన్స్
డిస్ఫేసియా, ఆప్షన్ 2 అగ్రాఫియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్గ్రాఫియా అని అడుగుతున్నాడు. రైట్. సపోజ్ స్కూల్ అనే వర్డ్ చూసి రాసేటప్పుడు ఆ అబ్బాయి సి ఇక్కడ పెట్టడం, ఎస్ ఎక్కడ పెట్టడం, ఓఓ హెచ్ఎల్ అని రాయడం, ఇలా డిఫరెంట్గా రాస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. సపోజ్ యాపిల్ అని ఇచ్చామనుకుందాం, ఆ అబ్బాయి ఏం రాస్తాడు, యాపిల్ అని రాయడం. సో రాయడంలో డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది, రాయడంలో ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటివి ఎక్కువగా రాస్తూ ఉంటారు. సో దేనికి సంబంధించింది అంటే ఇది ఆప్షన్ 4 డిస్గ్రాఫియా అన్నమాట. సో రైటింగ్ మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దేనికి సంబంధించిన డిజబిలిటీ నానా, డిస్గ్రాఫియాకి సంబంధించిన డిజబిలిటీ ఉంది అని అర్థం వాళ్ళకి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లెర్న్ విత్ దామోదర్, సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ తోటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే పీడిఎఫ్స్ అనేది కూడా పోస్ట్ చేస్తాను, ప్లస్ ఏ అప్డేట్ ఉన్నా కూడా దాంట్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. చూసి రాయడంలో పూర్తి అనాసక్తత అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, చూసి రాయడం రాయలేకపోవడం, పూర్తిగా రాయలేకపోవడం, దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ డిస్ఫేసియా, అగ్రాఫియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న, అగ్రాఫియా, ఆప్షన్ 2 అన్నమాట. రైట్. సో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చామనుకుందాం, ఆ కంప్లీట్ సెంటెన్స్ అనేది రాయరు అనమాట. పెన్ను పట్టుకుంటారు, ఇక్కడ స్టార్ట్ చేస్తారు, కొంతవరకు రాసి ఆగిపోతారు. సో ఆ ప్రాపర్గా రాయలేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని అగ్రాఫియా అంటాం. రైట్. దే కెనాట్ రైట్ కంప్లీట్ సెంటెన్స్, దే కెనాట్ రైట్ కంప్లీట్లీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఏమంటాం నాన్న, అగ్రాఫియా అంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వైకల్యం కలిగి ఉన్న శిశువుకి ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ అని అడుగుతున్నాడు. రైట్. అభ్యసన వైకల్యం, లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న శిశువు ఆర్ బేబీ ఆర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి శిక్షణ అనేది ఇవ్వాలి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. పునర్బలనం, ఆప్షన్ 2 ప్రమేయ కార్యక్రమాలు, ఆప్షన్ 3 బహుళ ఇంద్రియ శిక్షణ, ఆప్షన్ 4 కృత్యాధార బోధన అన్నమాట. రైట్. సో ఎవరికైతే లెర్నింగ్ డిజబిలిటీ ఉందో వాళ్ళకి బహుళ ఇంద్రియ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్లో దీన్ని మల్టీ సెన్సరీ ట్రైనింగ్ అంటాం. మల్టీ సెన్సరీ ట్రైనింగ్ అని అంటాం. అంటే ఈ పిల్లలకి చూసి, లేదు అంటే విని, చూడటంతో, వినడంతో, తాకడంతో వాళ్ళకి ట్రైనింగ్ ఆర్ టీచింగ్ చేస్తూ ఉంటారు అనమాట. లేదు అక్షరాన్ని చూపించి, లేదు వాళ్ళతోటి అంటే ప్రొనౌన్సియేషన్ చేయించి, వాళ్ళతోటి రాయించి, ఇలా స్లోగా నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఇలాంటి పిల్లల్లో ఎక్కువ సెన్స్ ఆర్గాన్స్ అనేటివి ఇన్వాల్వ్ అయితే ఎక్కువ లెర్నింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే మోర్ సెన్సెస్ ఇన్వాల్వ్మెంట్, మోర్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అన్నమాట. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విజువల్ యాక్చుటీ అనగా ఏమిటి అని అడిగాడు. విజువల్ యాక్చుటీ అనగా ఏమి? రైట్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు దృష్టి స్పష్టత, ఆప్షన్ 2 పాక్షిక దృష్టిలోపం, ఆప్షన్ 3 దృష్టిలోపం, ఆప్షన్ 4 దృష్టి వైకల్యం అని అడుగుతున్నాడు. సో ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే దూరంలోని అక్షరాలు ఏవైతే ఉన్నాయో, బాగా దూరంలో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా కనిపించవన్నమాట. క్లియర్ విజన్ అనేది ఉండదు. ఓకే. దూరము ఉన్న వర్డ్స్ని ప్రాపర్ కనిపించకపోతే దాన్ని మనం ఏమంటాం, విజువల్ యాక్చుటీ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దృష్టి స్పష్టత అని అర్థం. ఓకే. సో క్లియర్ విజన్ అనేది ఉండదు. ఏ క్లియర్ విజన్, దూరంది అనేది కనిపించదు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. అంధుల యొక్క దృష్టి స్పష్టత. రైట్.
సో ఆప్షన్స్ చూడండి, 20/200 అడుగులు, 2/2000 అడుగులు, ఆర్ 6/60 మీటర్ల కంటే తక్కువ. ఆప్షన్ 4 1 and 3 బోత్ కరెక్ట్ ఆన్సర్స్ అని ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 3 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. వీళ్ళకి చాలా తక్కువగా దృష్టి ఉండడం, లేదంటే దగ్గర ఉన్నవే ఎక్కువగా కనిపించడం, వెరీ లో విజన్ అనేది ఉంటుంది వీళ్ళలో, రైట్? లో విజన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఓకే, థామస్ కారల్ ఎన్ని రకాల సబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని తెలిపాడు అని అడుగుతున్నాడు. థామస్ కారల్ ఎన్ని రకాల సబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అని చెప్తున్నాడు. సో ఆప్షన్ 1 35, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 15 అని ఇచ్చాడు ఇక్కడ, రైట్? సో ఇది ఒక 40 పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఏదేమైనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 20 అనమాట. అంటే వ్యక్తిగత భావాలు నిర్ణయాలపై ఎక్కువ ప్రభావం అనేది చూపెడుతుంది అనమాట. సో ఇష్టమైన విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇవ్వడము, సో ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, సో పర్సనల్ ఫీలింగ్స్ తోటి మనకు జడ్జిమెంట్ ఇవ్వడం, దాని ఎఫెక్ట్ అనేది రావడం, ఇవన్నీ థామస్ కారల్ అనేది ఎన్ని సబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అని చెప్పాడు అంటే దగ్గర దగ్గర 20 ఉంటాయి అని చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. మానవుల సాధారణ దృష్టి క్షేత్రం ఎంత? రైట్, నార్మల్ విజువల్ ఫీల్డ్ అనమాట, ఎంత? సో ఆప్షన్ 1 180 degrees, ఆప్షన్ 2 20 degrees, ఆప్షన్ 3 90 degrees, ఆప్షన్ 4 360 degrees, రైట్? సో మనము ముందు వైపు మాత్రమే విస్తృతంగా చూడగలం, వెనుక వైపు చూడలేం కాబట్టి 360 అయ్యే ఛాన్సెస్ లేదు, రైట్? హాఫ్ చూడలేం కాబట్టి 90 కాదు 20 కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇజ్ 180 degrees అనమాట. సో నార్మల్ విజన్ ఫీల్డ్ ఎంత అంటే ఏం చెప్పాలి నాన్న? 180 degrees అని చెప్పాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్. పాక్షిక దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రం ఎంత? కొంతవరకు. పార్షియల్ విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళ దృష్టి క్షేత్రం ఎంత అని మాట్లాడుతున్నాడు. సో ఆప్షన్ 1 20 కంటే తక్కువ, ఆప్షన్ 2 10 కంటే తక్కువ, ఆప్షన్ 3 90 degrees, 180 degrees. సో ఇది కాదు, రైట్? ఇది కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో పాక్షిక దృష్టి లోపం అంటే పక్కల దృశ్యాలు కొంచెం కనిపించకపోవడం అనేది ఉంటుంది అనమాట. అంటే లిమిటెడ్ సైట్ విజన్ అనుకోండి, కొంతవరకు లిమిటెడ్ సైట్ విజన్ అనమాట. ఓకే, సో అందుకోసం ఇది ఎంత ఉంటుంది నాన్న? 20 కంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. 12th క్వశ్చన్. స్ట్రాబిస్మస్ అనగానేమిటి? స్ట్రాబిస్మస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో స్ట్రాబిస్మస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ శుక్లం పెరుగుట, ఆప్షన్ 2 కొన్ని రంగులను గుర్తించలేకపోవుట, ఆప్షన్ 3 మెల్లకన్ను, ఆప్షన్ 4 హశ్వ దృష్టి అని ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మెల్లకన్ను అనమాట. సో స్ట్రాబిస్మస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక కన్ను సూటిగా చూడడం, ఒక కన్ను సూటిగా చూస్తుంది, ఓకే, ఇంకొక కన్ను కొంచెం పక్కకు చూస్తుంది, రైట్? సో దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? ఐ మిస్ అలైన్మెంట్ అంటాం. ఎవరికైతే ఐ మిస్ అలైన్మెంట్ ఉంటుందో వాళ్ళని మనం స్ట్రాబిస్మస్ అంటాం అనమాట. అంటే రెండు కళ్ళు కూడా ఒకే డైరెక్షన్లో చూడవు అని చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3. అల్బినిజం అనగానేమి? అల్బినిజం అనగా ఏమిటి అని అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ కొన్ని రంగులను గుర్తించలేకపోవట, ఆప్షన్ 2 రాత్రిపూట కనిపించకపోవట, ఆప్షన్ 3 మెల్లకన్ను కలిగి ఉండుట, ఆప్షన్ 4 శుక్లం పెరుగుట అన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. కొన్ని రంగుల్ని వీళ్ళు గుర్తించలేకపోతారు. ఏదైతే మెలనిన్ ఉంటుందో ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం అల్బినిజంకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో రంగులను గుర్తించడంలో వీళ్ళకి సమస్య అనేది వస్తుంది, కలర్ రికగ్నిషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆప్షన్ 4 ద క్వశ్చన్ 14th క్వశ్చన్ ఏంటి? కెటరాక్ట్ అంటే ఏంటి? ఓకే, కెటరాక్ట్ అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. ఆప్షన్ 1
కొన్ని రంగులను గుర్తించలేకపోవడం, నో, ఇందాకే అయిపోయింది. రాత్రిపూట కనిపించకపోవడం, ఇది కాదు. మెల్లకన్ను కలిగి ఉండడం, ఇది కూడా మనం మాట్లాడాం కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. రైట్. సో క్యాటరాక్ట్ ఏదైతే వస్తుందో, క్యాటరాక్ట్ వస్తే మన లెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ లెన్సెస్ పైన సమ్ కైండ్ ఆఫ్ లేయర్ అనేది వస్తుంది. ఆ లేయర్ తోటి మనకు బ్లర్గా కనిపించడం అనేది జరుగుతుంది. అంటే కంటి లెన్స్ అనేటివి బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో క్లౌడింగ్ ఆఫ్ ఐ లెన్సెస్ అని ఇంగ్లీష్లో అంటాం. రైట్. 15th క్వశ్చన్. దృష్టి స్పష్టతను పరీక్షించుటకు డాక్టర్లు ఉపయోగించేదేంటి అన్నాడు. రైట్. దృష్టి స్పష్టతను పరీక్షించుటకు డాక్టర్లు ఉపయోగించే పరికరం ఏది అని అడిగాడు. సో ఆప్షన్ 1 కుర్జువైల్ యంత్రం, ఆప్షన్ 2 రిలీఫ్ మ్యాప్, ఆప్షన్ 3 బ్రాయిలీ లిపి, ఆప్షన్ 4 స్నెలెన్ చార్ట్ అని అడిగాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్నెలెన్ చార్ట్ అనమాట. కంటి చూపు పరీక్షించే చార్ట్ని ఏమంటామంటే స్నెలెన్ చార్ట్ అంటాం. హాస్పిటల్లో మనం ఎప్పుడైతే పోతామో ఆ హాస్పిటల్లో పోయినప్పుడు మనకు ఈ చార్ట్ అనేది చూపెడతారు. ఐ టెస్టింగ్ చార్ట్ అంటాం. ఐ టెస్టింగ్ చార్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 16th క్వశ్చన్. మొట్టమొదటి అంధుల పాఠశాల ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, జర్మనీ, హైదరాబాద్, డెహ్రాడూన్ అండ్ పారిస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్యారిస్ అనమాట. సో ఫస్ట్ బ్లైండ్ స్కూల్ ఎక్కడ ప్రారంభించారన్నా ప్యారిస్లో ప్రారంభించారు. 17th క్వశ్చన్. పిల్లవానిలో శ్రావణ స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించే పరికరం ఏది? పిల్లవానిలో శ్రావణ స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించే పరికరం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ కుర్జువైల్ యంత్రం, స్నెలెన్ చార్ట్, శుద్ధ ధ్వని, శ్రావణ మాపని, ఆప్షన్ 4th అనేది 1 and 3 అని ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శుద్ధ ధ్వని శ్రావణ మాపని అని మాట్లాడుతున్నాం. హెడ్ ఫోన్స్ లాంటిది ఒకటి పెట్టి దాంతో సౌండ్ టెస్ట్ అనేది చేయిస్తారనమాట. హియరింగ్ టెస్ట్ మెషిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంతో మనకు శ్రావణ స్థాయి ఎంత ఉంది అంటే లిసనింగ్ కెపాసిటీ ఎంత ఉంది, సౌండ్ టెస్ట్ ఎంత ఉంది అనేది చూస్తారు. రైట్. దీన్ని ఆడియో మీటర్స్ అంటాం. ఆడియో మీటర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్. చిన్న మెదడులో లోపం వల్ల ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉంటాయి, దాన్ని ఏమంటాం అని మాట్లాడుతున్నాడు. అంటే మన బ్రెయిన్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల రైట్ ఆ మూమెంట్ అంటే ఏదో ఒక వస్తువు అయి ఉండొచ్చు లేదా మన బాడీ మూమెంట్ అయి ఉండొచ్చు, ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్ని ఏమంటాం అని అడిగాడు. సో స్పాస్టిసిటీ, అనమ్యత, ఎథిటోసిస్ ఆర్ గతిలోపం అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గతిలోపం అన్నమాట. అంటే చేతులు కాళ్ళు మన నియంత్రణలో లేకపోవడం కానీ లేదంటే అనుకోకుండా చేతులు కదలడం కానీ అన్కంట్రోల్డ్ బాడీ మూమెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం గతిలోపం అంటాం. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 19. అవయవాలు అన్నీ ఉండి కూడా అంగవైకల్యంగా బాధపడే వైకల్యం ఏంటి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి, స్పాస్టిసిటీ, అనమ్యత, ఎథెటోసిస్, గతిలోపం అన్నాడు. అంటే అన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ అంగవైకల్యం ఉంది అని బాధపడే ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని ఏమంటామంటే ఎథెటోసిస్ అంటాం అనమాట. అంటే అన్ని అవయవాలు ఉన్నాయి కానీ కదలికలు సరిగ్గా లేవు. సో ఎప్పుడైతే కదలికలు సరిగ్గా లేవో ఆ మూమెంట్లో అంగవైకల్యం లాగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్కి నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ అనేది కోల్పోవడం. ఓకే. సో మూమెంట్ డిసార్డర్ అంటాం దీన్ని, మూమెంట్ డిసార్డర్ అంటాం. సో ఏదైతే ఆ డిసార్డర్ ఉందో దాన్ని ఏమంటాం నాన్న, ఎథెటోసిస్ అంటాం. రైట్. సో ఈ సిరీస్లో లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్గా ఇస్తా ఉన్నాను నేను. ఇది హోంవర్క్ క్వశ్చన్. సో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకొకటి 20 out of 20 నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందు మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారనేది కూడా కమెంట్ చేయండి. ఓకే. సో క్వశ్చన్ చూడండి, బధిరులను 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు అని అడుగుతున్నాడు. రైట్. బధిరులను 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, మైకెల్ బస్ట్, ఆప్షన్ 2 పేరేరి, ఆప్షన్ 3 టర్మన్, ఆప్షన్ 4 హాలింగ్ వర్త్ అని అడిగాడు. సో నేను మీకు ఒక హింట్ ఇస్తాను ఇక్కడ, దీనికి ఆన్సర్ అనేది
ఒక ఫేమస్ పాపులర్ వరల్డ్ వైడ్ పాప్ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదనే ఉంటుంది ఇది. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ని గెస్ చేయండి, గెస్ చేసి కమెంట్ చేయండి. ఓకే రైట్. సో ఇది అండి ఈరోజు వీడియో. మళ్ళీ రేపు మంచి మంచి క్వశ్చన్స్ తోటి కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.